హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafizayyad తెలుగు వీడియోస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. మీరు నా ఇంకో ఛానల్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు నా వీడియోస్ని timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డూప్లికేట్ ఫైల్స్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను చూడండి. అంటే మీ మొబైల్లో డూప్లికేట్ వీడియోస్ కానీ లేకపోతే డూప్లికేట్ పిక్చర్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని రిమూవ్ చేయడానికి చూడండి, ఇక్కడ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డూప్లికేట్ ఫైల్ ఫిక్సర్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి డూప్లికేట్ ఫైల్స్ ఫిక్సర్ అని టైప్ చేయండి. ఓకే, మీకు ఈ డూప్లికేట్ ఫైల్స్ ఫిక్సర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా ఏంటంటే డూప్లికేట్ ఫైల్స్ని తీసేయచ్చు. దీన్ని చూడండి, నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను. 5 MB ఫైల్ ఉంది. ఇది 5 MB ఫైల్ అంటే 5.92 అంటే 6 MB ఫైల్ ఉంది. ఓకే, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి సెర్చ్ చేసినట్టయితే మీకు మీ మొబైల్లో ఉండే డూప్లికేట్ ఫైల్స్ అంటే ఏంటంటే మనం ఒక్కొక్క ఫైల్ ఇది 2 టైమ్స్ వచ్చిందా, 3 టైమ్స్ వచ్చిందా, లేకపోతే 2 టైమ్స్ కాపీ అయిందా అనేది ప్రతిదీ మనం ఒక్కొక్కటి సెర్చ్ చేసే బదులు ఇలా దీంతో ఈ యాప్తో ఈజీగా మెయింటైన్ చేయవచ్చు అన్నట్టు. మీ మొబైల్లో ఉండే మెమొరీని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే అన్ని డూప్లికేట్ 2 టైమ్స్ ఉంటే మనకు మెమొరీ వేస్ట్ అయిపోతుంది కదా. ఓకే, తర్వాత దీన్ని ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ డూప్లికేట్ ఫైల్ ఫిక్సర్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం గెట్ స్టార్టెడ్ని ప్రెస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో అని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఇదంతా ఇట్లా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మీరు దేన్ని స్కాన్ చేయాలనుకుంటున్నారు 2 టైమ్స్ అంటే మీకు ఆడియో ఫైల్స్ని స్కాన్ చేయాలనుకుంటున్నారా, వీడియో ఫైల్స్ని స్కాన్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే పిక్చర్సా, డాక్యుమెంట్సా, ఫుల్ స్కానా. చూడండి, నాకు 2 టైమ్స్ ఆడియో ఉన్న ఫైల్స్ డిలీట్ అయిపోవాలి అంటే నేను స్కాన్ ఆడియో అని టైప్ చేస్తున్నాను. దాన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే నాకు ఏంటంటే నా మొబైల్లో ఏదైనా సాంగ్ 2 టైమ్స్ ఉందనుకోండి, 2 టైమ్స్ చూడండి, ఇప్పుడు నీకు ఆజ్ ఉస్నే మిలా హై ఇది తర్వాత వచ్చేసి ఈ సాంగ్ 2 టైమ్స్ ఉన్నది కాబట్టి నేను దీన్ని ఏం చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ నా అంటే నాకు చూడండి మొత్తం 39 MB సేవ్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా నాకు కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఇట్లా 2 టైమ్స్ ఉన్న ఫైల్స్ నా దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 7 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, వీటినన్నిటి నేను ఇక్కడ డిలీట్ నౌ అని ప్రెస్ చేసిన వెంటనే ఇదంతా డిలీట్ అయిపోతుంది. నా మెమరీ ఏంటంటే సేవ్ అయిపోతుంది. ఇలా మీరు ఈజీగా డూప్లికేట్ ఫైల్స్ని రిమూవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.